హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎవరైనా ఈజీగా పరాటా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా పొరలు పొరలుగా కుదురుతుంది. ఈ పరాటా ప్రిపరేషన్ కోసం ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండిని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా కలిపి ఒక 10 మినిట్స్ పాటు కవర్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఉండగా తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న రొట్టె మీద ఆయిల్ పూసుకొని ట్రయాంగిల్ షేప్లో మనం ఈ విధంగా మడత పెట్టుకొని దీనికి పొడిపిండి యాడ్ చేసుకుంటూ చక్కగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒత్తుకుంటే చూడండి, గట్టిగా పెట్టి అదిమి ఒత్తకూడదు, పైన పైన ఒత్తుకోవాలి. అన్ని వైపులా ఒత్తుకుంటే మనకు ఒకవైపు లావుగా ఒకవైపు పల్చగా ఉండకుండా మంచిగా అన్ని వైపులా ఒకే సైజులో ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. వేడి వేడి ఉన్న పెనం పైన మనం ఈ రొట్టెని వేసేసి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. ఒక 2 సెకండ్స్ పాటు ఇలా తిప్పుకొని అటు ఇటు తెల్లగా అయ్యేంత వరకు కాల్చుకున్నాక తర్వాత మనకు గీ కానీ ఆయిల్ కానీ మన ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే పరాటా లెక్క కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, పొరలు పొరలుగా విచ్చుకుంటాయి. ఇదే విధంగా రెండోది కూడా కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా చేయండి, మీరు తప్పకుండా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 2 సెకండ్స్ పాటు అటు ఇటు కాల్చుకుని తర్వాత మనం దీనికి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కానీ గీ యాడ్ చేస్తే ఇంకా కమ్మగా ఉంటాయి పరాటాలు. చూడండి, మనకు చూస్తూనే తెలిసిపోతుంది ఎంత పొరలు పొరలుగా విచ్చుకుంటున్నాయో. చూడండి, ఇది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. మీ సలహాలను కామెంట్స్లో తెలపగలరు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇదే విధంగా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసేస్తాం. ఈ విధంగా ఒత్తుకున్నా సరిపోతుంది, లేకపోతే అలాగే ఉన్నా కూడా 4 to 5 అవర్స్ తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి పరాటాలు. చూడండి, దీనికి నేను హల్వా కాంబినేషన్గా తీసుకున్నాను. చాలా హల్వాతో కానీ కర్రీస్తో కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ రోటీస్ అనవచ్చు, మనం పరాటాలు అనవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందు రాబోయే వీడియోలో ఈ ఆలు కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.